భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. నారదుడు, స్వామి, ఏ పుణ్య ప్రభావమున మానవుడు పాపముల నుండి ముక్తుడగును? అతడు బ్రహ్మరూపుడు అగుటకు ఉపాయమేది? అతని దేహము దేవరూపము, విశేషముగా మంత్రరూపము అగుటకు సాధనమేది? ఇది ఎంతయు నేను వినదలుచుకున్నాను. న్యాసమును, విధానమును, ఋషిని, ఛందస్సున అధిదేవతను, ధ్యానము విధుగా తెలుపము అని కోరగా, నారాయణుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఋషులు, ఋగ్యజు, సామ, అధర్వణంబులు, చందంబులు, బ్రహ్మరూపయగు గాయత్రి దేవత బీజంబు, భర్గ అనునది కీలకంబు, తియోయనుది మోక్షార్థంబున వినియోగము, 4 వర్ణంబులచే హృదయంబును, 4గింట శిఖయు, 3ంట కవచంబును, 4గింట నేత్రంబును, 4గింట నస్త్రకంబును మరియు ధ్యానము. గాయత్రి ధ్యానము, గాయత్రి హృదయము, గాయత్రి కవచము, గాయత్రి స్తోత్రము, గాయత్రి సహస్రనామములు, పారాయణము, అనుష్ఠానము ఈ దీనికి మార్గము అని నారాయణుడు నుడివెను. గాయత్రీ మాత, నీ విచ్ఛాశక్తివి, విజ్ఞాన శక్తివి, క్రియాశక్తివి, గంగవు, యమునవు, విపాసవు, సరస్వతివి, సరయువు, దేవికవు, సింధువు, నర్మదవు, ఇరావతివి, గోదావరివి, శతధ్రువువు, కావేరి, మందాకిని, కౌశికి, చంద్రభాగవు, నిత్తస్తవు, గంధకివి, తపనివి, కృష్ణవు, గోమతివి, నేత్రవతివి, ఇడవు, పింగళవు, సుషుమ్నవు, గాంధారివి, హస్తిజిహ్నవు, పూషవు, ఆలంబవు, హృత్పద్మస్తవగు ప్రాణశక్తివి నీవు, కంఠస్థవగు స్వప్న నాయికవు, తాళస్థవగు సదాధారవు, బిందుష్టవగు బిందుమాలిని, మూలంబైన గుండలీ శక్తివి నీవు, కేశమూలంబున వ్యాపినివి నీవు, శిఖామధ్యంబున శేఖర నీవు, శిఖాగ్రంబున మనోన్మణివి నీవు, జగంబెల్ల నీవే తల్లి, నీకు నమస్కరించదనని గాయత్రీ స్తోత్రంబు చేసిన వారికి బహుపుణ్యంబులు కలుగును, మహాపాపంబులు శమనంబులగను. అపుత్రకులు పుత్రవంతులగుదురు, దరిద్రులు ధనికులు అగుదురు, సర్వతీర్థ గమన తపోదాన యజ్ఞ ఫలంబు కలుగు, భూలోక విభవ భోగానంతరమున మోక్షంబు కలుగును అని పలికి నారాయణ మాటలు విని నారదుడు సంతోషం చెంది, ప్రభు, మానవులు తాపసులు తప్పక ఈ స్తోత్రమును స్నాన సమయం నందు చదివిన వారు ఎక్కడైనను నీటి యందు స్నానమాచరించినచో సంధ్య చేసిన ఉత్తమ ఫలము పొందుదురు అని తెలియచున్నది. భక్తితో గాయత్రీ స్తోత్రము వినినవారు పాపముల నుండి ముక్తుడగును. సంధ్యను ఉద్దేశించి చెప్పబడిన ఈ స్తోత్రము అమృతముతో సమానము అని పఠితలు గమనించగలరు. నారాయణుడు నారదునితో అనగా, నీకు సావిత్రి యొక్క 1008 నామములను వర్ణించదును. చాలా కాలం కిందట సృష్ట్యాది యందు భగవంతుడు ఈ సహస్రనామాలను ప్రతిపాదించెను. 1008 నామముల స్తోత్రమును ఋషి బ్రహ్మ అని చెప్పెదరు. ఇది అనుష్ఠుప్ ఛందస్సునందు ఉన్నది. భగవతి గాయత్రి దీనికి అధిష్టాన దేవత. భగవతి గాయత్రి దీని అధిష్టాన దేవత. హల్ అక్షరము దీనికి బీజము, స్వరములే దీనికి శక్తి అని నుడివెను. మాతృకా మంత్రమునందరి 6 అక్షరములే దీని అంగన్యాస కరన్యాసలుగా చెప్పబడను. రక్త, శ్వేత, పీత, నీల, ధవళ వర్ణములతో శ్రీముఖములతో సంపన్నమైనది. హంసవాహనారూఢయైన భగవతి గాయత్రిని నేను ఉపాసించెదను. ప్రాతకాలము ధ్యానించి రాత్రికృత పాపంబులు తొలగించుకోవాలి. సాయంకాలమున ధ్యానించి దినకృత పాపంబులను దించి, సాయము ప్రాతకాలంబులందు ధ్యానించి పాపములు లేనివాడగు, సర్వతీర్థముల స్నానము చేసినవాడు అగును, సర్వదేవతల నెరంగినవాడును, నవాచ్య వచనంబుల వలనను, అభక్ష భక్షణంబు వలనను, అచోష్య దోషంబు వలనను, అభోజ్య భోజనంబు వలనను, అసాధ్య సాధనంబు వలనను కలిగిన దోషంబు వలన నుండి పవిత్రుడు అగుటకు ఇది ఏ సాధనము అని నారాయణుడు నుడివెను. సర్వ ప్రతిగ్రహ దోషంబు వలన నుండి పూతుడగును. పంక్తి దూషణము,
వలన నుండి పూతుడగును. ననృతవాదమ్ము నుండి పవిత్రుడగును. బ్రహ్మచారి నియతాచరంబుల విడిచిన దోషంబు నుండి శుద్ధుడగును. గ్రతు సహస్ర ఫలంబగు షష్ఠి శతసహస్ర గాయత్రి జపంబు వలన కలుగు ఫలంబు లభించు. ఎనుమండగురు బ్రాహ్మణులు సమ్యగ్రాహంబు చేయ దాని ఫలము తప్పక చేకూరును. ప్రాతస్సాయ సమయంబుల గాయత్రి హృదయము జపించువారు పాప విముక్తుడై బ్రహ్మలోకమునందునని శ్రీమన్నారాయణుడు చెప్పిన విని నారదుడు గాయత్రి స్తోత్రమును సెలవు ఇవ్వమని అడిగి శ్రవణము చేసి పుణ్యప్రదమైన సకల పాపములు నశింపజేయు గొప్ప సంపదను ప్రసాదించు నామములు గాయత్రి మాతను సంతుష్టపరచును. బ్రాహ్మణులతో కూడి అష్టమి తిథి యందు విశేషముగా దీనిని పఠించాలి. యోగ్యులైన భక్తులకు ఆజ్ఞను పాలించు శిష్యునకు దీనిని ఉపదేశించాలి. గాయత్రి శాస్త్రము లిఖించు పఠించు ఇంటి యందు భయమనున్నది నిలువజాలదు. చెంచల అయి కూడా లక్ష్మి అతని ఇంట విరాజమానరాలు అగును. బ్రహ్మహత్య, సురాపానము, బంగారమును దొంగలించుట మొదలగు పాపముల నుండి విముక్తి చేయు గాయత్రి స్తోత్రము నిత్యము పఠించాలి. గాయత్రి పఠనముతో మానవులు బ్రహ్మ సాయుధ్యమును పొందుదురు. శ్రీమన్నారాయణుడితో నారదుడు, ప్రభు, శ్రీ గాయత్రీదేవి యొక్క దీక్షా విధానము ఉత్తమ లక్షణములు తెలిపినచో పురుషుడు జపించుటకు అధికారం పొందగలడు అని కోరెను. నారాయణుడు, నారద, దీక్షను స్వీకరించు విధానము వినుము. దేవతలను, అగ్నిని, గురువును పూజించుటకు అర్హులగుదురు. గురు శిష్యులు ఇరువురు అత్యంత శుద్ధులు కావలెను. గురువు ప్రాతకాలమున సకల కార్యములను విధిగా నిర్వహించాలి. శాస్త్రోక్తంగా స్నాన సంధ్యాది సకల కృత్యాలు సముచితంగా నెరవేర్చాలి. నదీ తీరము నుండి కమండలం తీసుకొని గృహమునకు వచ్చి యజ్ఞమండపమున ఉత్తమ ఆసనం నందు అమరి ఆచమన ప్రాణాయామాలు చేసి జలముతో ఓం ఫట్ అను ఈ అష్ట మంత్రముతో 7 సార్లు జపించి అభిమంత్రించాలి. ఆ మంత్రించిన జలమును పూజా సామాగ్రి యందు చల్లాలి. గణేశుని, భగవతి లక్ష్మిని, సరస్వతిని పూజించాలి. ద్వారమునకు దక్షిణ శాఖ యందు భగవతి గంగను, గణేశుని, వామశాఖ యందు క్షేత్రపాలుని, సూర్యతనయగు యమునను పూజించాలి. గడప దగ్గర ఓం ఫట్ అను మంత్రము ఉచ్చరించి అష్టదేవతను పూజించాలి. సమస్తము దేవీమయము అని భావన చేయాలి. మంత్ర ఉచ్చారణతో మంత్రయుక్తముగా ఆవాహన చేసి షోడశోపచారములతో పూజాదులు వనర్చవలెను. పంచభూతములకు పూజాధికాలు వనర్చవలెను. శిష్యుడు గురువు ఆజ్ఞను పాటిస్తూ అన్నీ ఆచరించి భస్మము మొదలగు వాటిని అలుదుకొని గురుదేవుని వద్ద కూర్చోవాలి. శిష్యుడు ఈ మంత్రమును 108 సార్లు జపించాలి. గురువును దైవ స్వరూపునిగా తలచి భూమి మీద పడుకొని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయాలి. తనను తాను ఆ స్వామికి అర్పించుకోవాలి. తనను కృతార్థునిగా తలంచి మంత్రము నిత్యోపాసన చేయాలి. నారద, నీవు దేవి చరణ కమలములను ఉపాసించుట యందు నిమగ్నుడు కమ్ము. బ్రాహ్మణునకు దీనిని మించిన పరమ ఉపయోగకరమగు రెండవ ధర్మము లేదు. తాంత్రికుడు తత్వరీతిలో ఉపదేశించవలెను. నారద, భగవతియగు జగదంబ యొక్క చరణ కమలములను నిత్యము ఉపాసింపుము. నేను ఆ దేవిని నిరంతరము ఆరాధించి నివృత్తి మార్గమును చేరుకుంటిని. వ్యాసుడు జనమేజయ మహారాజా ఈ ఉత్తమ ప్రసంగమును సంపూర్ణముగా నారదునకు తెలిపి నారాయణుడు కళ్ళు మూసుకొనగానే నారదుడు కూడా భగవతిని దర్శించు కోరికతో అదే క్షణమున తపము అనరించుటకు వెళ్ళిపోయెను. గాయత్రి దీక్ష అనేది ఆధ్యాత్మిక జ్ఞానోదయం, మనశ్శాంతి మరియు మానసిక శుద్ధి కోసం గురువు ద్వారా మంత్రాన్ని స్వీకరించే పవిత్రమైన ప్రక్రియ. ఉపనయనము లేదా బ్రహ్మోపదేశం సమయంలో ఈ దీక్షను ఇస్తారు. దీనివల్ల భక్తులకు అజ్ఞానం తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని, సకల దుఃఖాలు దూరమవుతారని విశ్వాసం. పవిత్ర మంత్రంతో దీక్ష పొందడం ఒక గొప్ప భాగ్యం. గాయత్రి శ్లోకం యొక్క ధ్వని లేదా
ఆ ఆలోచన కూడా అనుగ్రహాన్ని ప్రేరేపిస్తుంది. ఆమెచే పిలువబడిన వారు గురువుచే ఆమె శక్తిలో దీక్ష పొందుతారు. గాయత్రి మంత్రము అనేది ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి ప్రతీకగా సూర్యుని ఉద్దేశించి చేసే ఒక పవిత్రమైన ప్రార్థన. భక్తులు ఈ మంత్రాన్ని జపించడం ద్వారా జ్ఞానాన్ని, అంతర్గత ప్రకాశాన్ని మరియు మోక్షాన్ని కోరుకుంటారు. గాయత్రి జ్ఞాన అన్వేషణకు, సత్యం కోసం చేసే శాశ్వత అన్వేషణకు ప్రతిరూపం. గాయత్రీదేవితో అనుసంధానం అయితే సాధకులను వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో నడిపించే శాశ్వతమైన జ్ఞాన కాంతిని పొందుతారు. గాయత్రి మంత్రం గురించి మరిన్ని విశేషాలతో గాయత్రి చాలీసా మన ఛానల్ పోస్టులో కలదు. తప్పక విని అమ్మ అనుగ్రహం పొందుదాం. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.